దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఈ మాట దావీదు గురించి దేవుడే ఇచ్చిన సాక్ష్యం అండి. దావీదుకు ఉన్న బుద్ధి అంటండి దేవుని యొక్క బుద్ధి అంటండి. వాని యొక్క సొంత బుద్ధిని ఎప్పుడు దావీదు ఆధారం చేసుకొని బ్రతకలేదండి. దావీదు ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేస్తూ, దేవుని మాట వింటూ, ఆయన సన్నిధిలో పాడుకుంటూ, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, ఆయన సన్నిధి అంటే ఎక్కడ మందిరం ఉందో ఆ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం కాదండి. మీరు ఉన్న స్థలంలో, పొలంలో ఉంటే పొలంలో, కలంలో ఉంటే కలంలో, అడవిలో ఉంటే అడవిలో, ఏ వర్షంలో ఉంటే వర్షంలో, ఎండలో ఉంటే ఎండలో, ఎక్కడ ఏ స్థలం అయితే నీవు ఉంటావో ఆ స్థలంలో నిర్భయంగా నిర్దోషిగా యెహోవాను లోపల ఆశ్రయించి ఆయనను పాడుకునేటువంటి సుబుద్ధి గలవాడు దావీదు మహారాజు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ దావీదు మహారాజుకున్న బుద్ధి ఎలాంటిదంటే, నీవు సుబుద్ధి గలవాడవు, నీవు సొంత బుద్ధి మీద నీ సొంత ఆలోచనల మీద నడిచినటువంటి వ్యక్తివి నీవు కాదు. హల్లెలూయా. ఈ రోజు సుబుద్ధి మీద మనం నడిస్తే ఎలా ఉంటుంది, లేకపోతే మన సొంత బుద్ధి మీద నడిస్తే ఎలా ఉంటుంది, దేవుని యొక్క సంకల్పం మీద నడిస్తే ఎలా ఉంటుంది, ఆయన సన్నిధిలో నడిస్తే ఏమి మేలులు, ఆయన సన్నిధిలో నడవకుండా ఆయన సన్నిధిలో ఉన్నట్టు ఆయన సన్నిధిని మనలో అనుభవిస్తూ అది అనుసరించకుండా అనుభవించినట్టు నలుగురు చూస్తున్నట్టు నటిస్తుంది. ఎంత శాపం, ఆ శాపం నీ మీదకి వస్తుంది, ఎంతటి సమస్యనైనా నీ ఇంట్లోకి తీసుకొస్తుంది అనేది నువ్వు ఆలోచించుకుంటే ఈరోజు నీ సుబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనక నువ్వు బతుకవు. నాబాలు అతని భార్య పేరు అబీగయేలు. ఈ అబీగయేలు ఎటువంటిదంటే సుబుద్ధి గలది, మంచి బుద్ధి గలది, మంచి ప్రవర్తన గలది, మంచి కృతజ్ఞత కలిగినటువంటి మనస్సు, కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో జీవించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి భార్య భర్త అంటాడట మోటువాడట, అసలు ఎవడ మాట ఉండవు. భర్త అంటాడు మూర్ఖుడట. ఇటువంటి మూర్ఖుడి దగ్గర, ఇటువంటి మోటువాడి దగ్గర, ఇటువంటి దరిద్రగొట్టుడి దగ్గర, ఇటువంటి కృతజ్ఞత లేనిటువంటి వ్యక్తి దగ్గర ఈ వ్యక్తి ఏ విధంగా జీవిస్తుంది? సుబుద్ధి గలదే జీవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు బట్టి మనం చూసినప్పుడు వీడి దగ్గర ఎంత ప్రార్థన చేద్దామన్నా ఉండలేకపోతానండి, లేకపోతే ఈమె దగ్గర ఎంత ప్రార్థన చేద్దామన్నా ఉండలేకపోతున్నానండి. ఇటువంటి ఆ యొక్క సొంత బుద్ధిని ఆధారం చేసుకునే వాడిని పక్కనే పెడతాడు దేవుడు. ఎందుకంటే నీ సుబుద్ధి ఎలా ఉన్నదని ఆధారం చేసుకొని బ్రతకడం కోసం దేవుడు ఒక్కొక్కరిని అలాగా పెడుతుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇటువంటి వారి దగ్గర కానీ, ఎటువంటి వారి దగ్గర కానీ మనం ఎలాగ బ్రతకాలని అంటే సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు, సుబుద్ధిని ఆధారం చేసుకొని బతకాలి, మంచి బుద్ధిని ఆధారం చేసుకొని బతకాలి. ఈమె గురించి దేవుడు